హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. తెలుగు ఆడియన్స్ తో పాటు యావత్ ఇండియా అంతా వెయిట్ చేసిన దేవరా ట్రైలర్ బయటకు వచ్చింది. సినిమాపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బట్ ట్రైలర్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో సినిమాపై నెగిటివిటీ కూడా అదే రేంజ్ లో పెరిగింది. కారణం కొరటాల శివ. డైరెక్టర్ కొరటాల శివ కాకపోతే, హీరో జూనియర్ ఎన్టీఆర్ కాకపోతే ఈ రేంజ్ ట్రోల్స్ వచ్చేవి కాదేమో. బట్ ఏదైతే జరగకూడదో కొన్ని యథావిధంగా అలానే జరిగాయి. సో ట్రోలర్స్ కి మంచి స్టఫ్ ఇచ్చినట్టే అయింది. అసలు ఈ ట్రైలర్ ఎలా ఉంది? నిజంగా ట్రోల్ స్టఫ్ ఇచ్చే రేంజ్ లో ఉందా? వేరే మూవీతో కంపేర్ చేసి ట్రోల్ చేసే విధంగా ఏముంది? క్లియర్ గా మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ఫస్ట్లీ ట్రైలర్ చూసాక నా ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి ఆల్రెడీ వీడియో చేసా, మోస్ట్లీ చూసారనే అనుకుంటా. ట్రైలర్ ని ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు కొన్ని స్ట్రైక్ అయ్యాయి. నెంబర్ 1, స్టార్టింగ్ లో ఆ ఊరి సెటప్ చూడగానే బడ్జెట్ సేవింగ్ కోసం ఆచార్య సెట్ లోనే తీసారేమో అనే డౌట్ వచ్చింది. ఆ కలర్ గ్రేడింగ్ కూడా సేమ్ ఉన్నాయి. నెంబర్ 2, బ్యాక్గ్రౌండ్ స్కోర్. మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ అని సూపర్ హిట్ అవడంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అనిరుద్ధ్ అయితే ట్రైలర్ వరకు ఫెయిల్ అయ్యాడు. నాకు పర్సనల్ గా మ్యూజిక్ అంటే పిచ్చి. ఏదైనా కొత్త మ్యూజిక్ సిస్టమ్ టెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు బీచ్ ట్రైలర్ ని పెట్టుకుని చూస్తా. ఆ ట్రైలర్ కట్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ గా ఉంటాయి. ఒక షాట్ లో లిటరలీ అనిరుద్ధ్ బీస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నే కొట్టి వదిలాడు. ఇయర్ ఫోన్స్ లేకపోయినా దాన్ని క్లియర్ గా నోటీస్ చేయొచ్చు. నెంబర్ 3, స్టోరీ మొత్తం ట్రైలర్ లోనే చూపెట్టారనిపించింది. క్రియేట్ చేసిన ఒక విలేజ్, భయాన్ని పోగొట్టి ప్రజల్లో ధైర్యం నింపే దేవరా. ఆపోజిట్ క్యారెక్టర్ లో భయపడుతూ ఉండే కొడుకు చిన్న ఎన్టీఆర్. అవసరమైనప్పుడు రివోల్ట్ అవుతాడనుకోండి, అది వేరే విషయం. అండ్ ఒక పని మీద వెళ్లిన దేవరా తిరిగి రాకపోవడం. ఈ సెటప్ అంతా చూస్తుంటే ఎలివేషన్ సీన్స్ ని బాగానే ప్లాన్ చేశాడు కొరటాల శివ. బట్ ఇలాంటి ఒక స్టోరీకి పార్ట్ 2 ఉందంటేనే ఎక్కడో కొడుతుంది. నెంబర్ 4, షార్ట్స్. డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ షార్ట్స్ అయితే ఈ ట్రైలర్ లో కనిపించాయి. చాలా మంది ఆ షార్క్ షాట్ ని చూసి ట్రోల్ చేస్తున్నారు. బట్ నాకైతే ఎన్నిసార్లు చూసినా బెస్ట్ అనిపించింది. ట్రైలర్ లో చాలా షార్ట్స్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. బట్ నాకు మైనస్ అనిపించిన షాట్ వచ్చేసి ఆ వైడ్ యాంగిల్ షాట్ ఏదైతే ఉందో అసలు బాలేదనిపించింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ షాట్ లో ఉన్న హైట్ కంటే చాలా తక్కువగా కనిపించాడు. ఇలా 2-3 షాట్స్ ఉన్నాయి. క్లోజ్అప్ అండ్ 3/4 లో ఎన్టీఆర్ ఈస్ కింగ్. బట్ వైడ్ యాంగిల్ పెట్టినప్పుడు అన్ని చూసుకుని పెడితే సరిగ్గా ఉండేది. ఇది తప్ప ట్రైలర్ లో నాకు ఎలాంటి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ కనిపించలేదు. ట్రైలర్ లో జాన్వీ కపూర్ లానే ఓవరాల్ గా అయితే ఇది డీసెంట్ ట్రైలర్. ఇక ప్రెజెంట్ ట్రైలర్ పై నడుస్తున్న ట్రోల్స్ విషయానికి వస్తే మూవీని ఆచార్యతో పోలుస్తున్నారు. దీన్ని డిక్లైన్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే సెపరేట్ గా ఒక వరల్డ్ ని క్రియేట్ చేయడం, అందులో ప్రజలు ప్రాబ్లం లో ఉంటే ధైర్యాన్ని నింపడానికి వచ్చే హీరో వెళ్ళిపోయాక ఆ క్యారెక్టర్ చనిపోయాక అక్కడ ఇంకో దేవరా పుట్టడం. ఇదే సినిమా స్టోరీ అయితే ఆచార్య 2 అని పెట్టక తప్పదు. పైగా ఆచార్యని గుర్తు చేసేలా ఈ షాట్. ఆచార్య ట్రైలర్ లో ఎలా అయితే పుల్లల షాట్ ఉందో ఇక్కడ యాస్టీస్ గా ఫాలో అవుతూ షార్క్ షాట్ పెట్టడం. ఇంకా ట్రైలర్ లో చాలా షాట్స్ అయితే సిమిలర్ గా అనిపించాయి. ఇది ఎలా ఉందంటే ఉగ్రం సరిగ్గా ఆడలేదని సలార్ తీసినట్టు. కొరటాల మావి ఏదైనా ఆచార్య రీమేక్ ప్లాన్ చేశాడా అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక మ్యూజిక్ పైన ట్రోల్స్ వస్తున్నాయి, విఎఫ్ఎక్స్ మీద ట్రోల్స్ వస్తున్నాయి. అండ్ యాజ్ యూజువల్ గా రాజమౌళి సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుందన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయినా ట్రైలర్ కట్ దేముంది, ఆచార్య ట్రైలర్ కూడా ఎక్సలెంట్ కట్. మూవీలో దమ్ముంటే చాలు. ఏదేమైనా ప్రెజెంట్ సినిమాపై హైప్ అయితే గట్టిగా ఉంది. మరి మీకే ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది దేవరా ట్రైలర్ పై మా రివ్యూ. దేవరాకి హిట్ టాక్ వస్తే ఫుల్ రన్ లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.